తర్వాత యోహాను సువార్త 3:36లో కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచనటువంటి వాడు, ఆయనకు విధేయుడు కానటువంటి వాడు జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రతకు పాత్రుడై నరక పాత్రుడైతాడు. మరి యోహాను సువార్త 6:40లో కూడా ఏం చెప్తున్నారంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందును, ఇది నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును అని యోహాను సువార్తలో వ్రాయబడ్డది. కాబట్టి అంత్యదినమున మనం లేయబడాలి, లోపబడాలి అంటే ఈ లోకమునకు కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే మోక్షానికి వెళ్ళగలరు, పరలోక రాజ్యానికి వెళ్ళగలరు.